నమస్తే అండి. నా పేరు లలిత. మేము ఉండేది ఒరిస్సాలో. మేము ఒడియా కదా! మీకు తెలిసే ఉంటుందండి. అంటే నా ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి. సో అండి, పౌర్ణమి మేము లెక్కేసుకుంటామన్నమాట. అంటే ఈ నెలలు మార్గశిర, కార్తీక అనేది. సో మన కార్తీక పౌర్ణమి అయిపోయిన తర్వాత మార్గశిర నెల అయితే స్టార్ట్ అయిపోయిందండి మాకు ఒరిస్సాలో. సో మేము మార్గశిర నెల వచ్చేసింది అని ఫాస్ట్ గురువారం పూజ చేసుకుంటామండి, లక్ష్మీ అమ్మవారిది. సో అందుకే ఫ్రెండ్స్, నేను గురువారం పూజ కోసం అయితే అంతా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను చూడండి. లక్ష్మీవారం రోజున తెల్లారుజామున పూజ కదండి. సో అందుకే బుధవారం రోజే పని అంతా కంప్లీట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఎర్రమన్నుతో అలికి అక్కడ ముగ్గు వేసానండి. ఎలా ఉందో చూసి చెప్పండి, ఓకేనా? బయట వేసుకునే ముగ్గులు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను పూజ చేసుకునే దగ్గర ముగ్గు వేసుకుంటాను. దానికోసమని కొంచెం ఆవు పేడ అలాగే పసుపుతో అక్కడ అలికానండి. అంటే ఆవు పేడ వేస్తే శుద్ధి అవుతుంది ఆ ప్లేస్. సో అందుకే, ఒకవేళ ఆవు పేడ దొరకట్లేదు అనుకోండి, ఆవు పేడతో చేసిన పిడకైనా మనము స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. పూజ అప్పుడు ఆ పొడి కొంచెం జల్లి అలుక్కుంటే సరిపోతుందండి. నేనైతే బుధవారం రోజున ఇల్లు గుమ్మలన్నీ పిడిపెట్టుకొని ఏమేమి బట్టలన్నీ తడపాలో అవి తడిపేసి అలా నేను చేయగలిగే పని అంతా చేసేసానండి. ఇది నైట్ 7:30, 8 అవుతుంది. నేను ముగ్గు వేస్తున్నాను. ముగ్గు వేసాక ఇంకా గిన్నెలన్నీ ఉన్నాయండి, తోముకోవాలి. గ్యాస్ పొయ్యి క్లీన్ చేసుకోవాలి. బోల్డ్ పని అయితే ఉంది. అదంతా కంప్లీట్ అయ్యేసరికి 10:30, 11 అయిపోవచ్చు. ఇక్కడ నేను అమ్మవారికి పీట పైన కూర్చోబెట్టి పూజ చేస్తానండి. దానికోసమని ఇలా అయితే ముగ్గు వేసుకున్నాను. ఈరోజు ఒక మాట మీతో షేర్ చేసుకోవాలని ఉందండి. అంటే నా మనసులో ఉంది. నేను ఒడియా కదా, తెలుగులో ఛానల్ స్టార్ట్ చేశాను, ఎప్పుడో చేశానండి, గ్రోత్ లేదు. సో నేను తప్పు చేశానా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒడియాలో చేసుంటే బాగుండేదేమో, ఛానల్కి గ్రోత్ రావడం లేదు అని మళ్ళీ అనుకుంటా. ఇంతమందిలో నా వీడియో కొందరికైనా నచ్చకపోదా అని. ఓకే అండి, ఇది వచ్చేసి గురువారం పూజ అప్డేట్. మీకు నచ్చే ఉంటుంది వీడియో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.